వెల్కమ్ టు సౌమిత్ మీడియా. రోజు ఉదయం చాలామంది అనేక రకాల ఆహారాలను తింటుంటారు. ఉదయం చాలామంది తినే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, పూరి వంటివి ఉంటాయి. అయితే వీటితో పాటు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్తో పాటు పలు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఖర్జూరాలు రెండింటిని తిని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. ఖర్జూరాలు, పాలు ఈ రెండిటిలోనూ మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ రెండిటిని ఉదయం తీసుకుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుందని వారు అంటున్నారు. ఖర్జూరాలు తీయగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఖర్జూరాల్లో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. అలాగే పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అలాంటప్పుడు రెండింటిని కలిపి తీసుకుంటే మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే నీరసంగా, అలసటగా ఉండేవారు, రోజంతా శక్తి లేనట్లు ఫీల్ అయ్యేవారు ఉదయం ఖర్జూరాలు రెండింటిని తిని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను తాగితే చాలు, రోజంతటికి కావలసిన శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు, యాక్టివ్గా పనిచేస్తారు. ఎంత పని చేసినా అలసట అనేదే ఉండదు. ఇక ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఖర్జూరాలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మలబద్ధకం ఉండదు, శుక విరేచనం అవుతుంది, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే కడుపుబ్బరం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉదయాన్నే ఖర్జూరాలు తిని పాలను తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తహీనత ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. రక్తం కావాల్సినంత తయారవుతుంది. దీంతో రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఖర్జూరాల్లో, పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరాల్లో మెగ్నీషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది కాల్షియం శోషణను అధికం చేస్తుంది. దీంతో ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.